Hello everyone, I am Dr. Pradeep Rachakonda. I am a senior consultant, minimally invasive cardiac surgeon. ఈరోజు నేను గుండె పెరగటం గురించి మాట్లాడుతున్నాను. గుండె పెరగటం అంటే ఇంగ్లీష్లో ఎన్లార్జ్డ్ హార్ట్ అంటే ఏంటి, ఎందువల్ల అలా జరుగుతుంది, ఎలా మనకు ఐడెంటిఫై చేయొచ్చు, ఇలాంటిది గురించి బ్రీఫ్గా చూద్దాం. ఇప్పుడు నార్మలీ ప్రతి ఒక్కరి హార్టు రఫ్లీ ఈ క్లోజ్డ్ ఫిస్ట్ అంటాం, ఈ సైజు దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అడల్ట్స్లో. చిన్నపిల్లలకి ఈ క్లోజ్డ్ ఫిస్ట్ ఈ సైజులో ఉంటుంది. యావరేజ్గా ఇట్ వెయిస్ అరౌండ్ 250 to 300 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ప్రతి ఒక్కరి హార్టు. ఈ హార్టు ప్రతి నిమిషం 4.5 to 5 లీటర్స్ బ్లడ్ పంపు చేస్తుంది ఒంటికి. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ నార్మల్ సైజ్ ఉన్న హార్టు పెద్దదవుతుంది. ఎన్లార్జ్ హార్ట్, గుండె పెరగటం అంటాము. ఎందువల్ల అలా అవ్వచ్చు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు షుగర్ పూర్లీ కంట్రోల్డ్, చాలా ఇయర్స్గా షుగర్ ఉండి దాని జాగ్రత్తలు తీసుకోలేదు. పూర్లీ కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ తక్కువ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మంచి కంట్రోల్లో లేదు. హార్ట్లో ఉన్న రక్తనాళం బ్లాకేజెస్ అవుతూ దానికి ట్రీట్మెంట్ సరిగా చేయలేదు. అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఇంకా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు ఆ ఆల్కహాల్ హార్ట్కి మంచిది కాదు, హార్ట్లో ఉన్న మజిల్స్ని డ్యామేజ్ చేయొచ్చు, అప్పుడు గుండె పెరగచ్చు. కొన్ని వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉంటుంది. సెలీనియం అనేది చాలా ఎసెన్షియల్ మినరల్ ఫర్ హార్ట్. ఇంకా వైటమిన్ B1 అంటాం, థయమిన్, ఇలాంటివన్నీ సరిపోనప్పుడు మాల్న్యూట్రిషన్, మంచి ఆహారం లేనప్పుడు న్యూట్రిషన్ లేకుండా హార్ట్ పెరగచ్చు. ఇప్పుడు ఈ గుండె పెరగటం వల్ల మనకు ఈ ప్రమాదం ఏంటి, ఎందుకు, దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు నార్మల్గా హార్టు ఇంతకుముందు నేను అనినట్టు 4.5 to 5 లీటర్స్ బ్లడ్ ప్రతి నిమిషం అందిస్తుంది పంపింగ్ చేసుకుంటూ. ఈ గుండె పెరిగినప్పుడు ఈ హార్టు సేమ్ వర్క్ చేయడానికి స్ట్రెయిన్ అవుతుంది. హార్టు కండరాలు పెద్దగా అవుతున్న కొద్దిగా 4.5 లీటర్ పంపింగ్ చేయాలన్నప్పుడు హార్ట్కి ఎక్స్ట్రా వర్క్, హార్ట్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. సో ఈ ఎక్కువ లోడ్ అవుతున్నప్పుడు హార్ట్ ఇనిషియలీ పనిచేస్తుంది. ఇట్లనే చాలా కాలం పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ గుండె పెరగటం చిన్నగా ఇంకా పెద్దదవుతుంది. వి కాల్ ఇట్ విషియస్ సైకిల్ అంటాము. అంటే గుండె పెరుగుతుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది, హార్ట్కి స్ట్రెయిన్ అవుతుంది, ఆ స్ట్రెయిన్లోనే పనిచేస్తుంది. ఆ స్ట్రెయిన్తో పనిచేస్తూ ఉన్నంతసేపు హార్ట్ ఇంకా పెరుగుతుంది. సో ఇది ఇట్లనే జరుగుతూ పోతూ ఉంటే ఒక స్టేజ్లో హార్ట్ చాలా పెద్దదవుతుంది. ఇప్పుడు డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం ఆ స్టేజ్. ఇప్పుడు ఇది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దిగా, హార్ట్ పెరుగుతున్న కొద్దిగా పంపింగ్ తగ్గుతూ ఉంటుంది. 5 లీటర్స్ బ్లడ్ పంపింగ్ అనేది అందించలేక కార్డియాక్ అవుట్పుట్ తగ్గుతుంది. 4 లీటర్స్ పంపు చేయొచ్చు, 3.5 లీటర్స్ పంపు చేయాల్సినది రావచ్చు. అప్పుడు మనం ఒంట్లో ఆ రక్తం సరిపోక అందువల్ల కొన్ని ఎఫెక్ట్స్ అవుతాయి. ఇప్పుడు చెప్తారు పేషెంట్స్, నేను కొంచెం దూరం నడిస్తేనే నాకు ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కితే, అప్పులో ఎక్కితే ఆయాసం వస్తుంది అంటారు. ఈవినింగ్ కల్లా చాలా టయర్డ్ అయిపోతుంది అంటారు. అంతసేపు టయర్డ్గా ఉంటారు, ఎనర్జీ లేనట్టు ఉంటారు. మరీ అడ్వాన్స్ స్టేజ్ అయినప్పుడు కాళ్ళు వాపులు వస్తాయి, స్వెల్లింగ్, యూరిన్ తక్కువగా పోతారు. అప్పుడు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్, అది కార్డియాక్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అంటాము. సో ఇవన్నీ జరిగినప్పుడు ఇది ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం కొన్ని టెస్టులు చేయటం వల్ల ఈ గుండె పెరిగిందనే తెలిసి వస్తుంది. ఇప్పుడు 2D ఎకో చేయటం వల్ల హార్ట్ సైజ్ మెషర్ చేయొచ్చు. ఈసీజీలో మనకు ఇండికేషన్స్ ఉంటాయి. ఇవి టెస్టుల వల్ల గుండె పెరిగిందని తెలిసి వస్తుంది. బట్ ఎందువల్ల పెరిగింది అనేదానికి ఇంకా చాలా టెస్టులు ఉంటాయి. అది మీరు డాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళు ఆ టెస్టులు చేసి ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది చెప్పగలుగుతారు. ఈ గుండె పెరగటంకి ట్రీట్మెంట్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ మనం మైండ్లో పెట్టుకోవాల్సినది ఏంటంటే, ఒకసారి గుండె పెరిగిందంటే అది మళ్ళీ వెనక పాత సైజ్కి తీసుకురావటం అనేది ఇంపాసిబుల్. మనం గుండె పెరగటం అనేది ఇర్రివర్సిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్. ఒకసారి జరిగినాక మనం
మందులు మాత్రలతో దాన్ని ట్రీట్మెంట్ చెయ్యొచ్చు, మళ్ళీ పాత సైజుకి తీసుకురాలేదు. ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వచ్చినాయి, చాలా మంచి మందులు ఉన్నాయి. అన్నీ హార్ట్ ఫెయిలియర్ని ట్రీట్ చేయడానికి దాదాపు 80-90% ఆఫ్ పేషెంట్స్ మంచి రెస్పాన్స్ ఉండి రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతారు. స్మాల్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు 10%, వాళ్ళకి మందులు వాడితే కూడా ఆ గుండె పెరిగిన ఎఫెక్ట్ వల్ల, పంపింగ్ తగ్గటం వల్ల సిమ్టమ్స్ ఉంటూనే ఉంటాయి. అలాంటి పరిస్థితిలో మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్ అవ్వాలి, లేదు ఏ పని చేయలేరు. ఇక 10 feet నడుస్తుంటే ఆయాసం వస్తుంది, సంవత్సరానికి 5-6 టైమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. అలాంటి వాళ్ళకి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటాము, గుండెనే వేరు హార్ట్ తీసి పెట్టడం, మంచి హార్ట్. లేకపోతే వెంట్రికులర్ అసిస్ట్ డివైస్, ఆ మోటార్ ఉంటుంది, ఆ మోటార్ని మనం చెస్ట్ లోపల హార్ట్కి ఫిట్ చేస్తాము. ఆ మోటార్ వచ్చి బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది 5 liters per minute మన బాడీ సర్ఫేస్ ఏరియాకి తగ్గట్టుగా. ఇవన్నీ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఫర్ పేషెంట్స్ హూ హ్యావ్ హార్ట్ ఫెయిలియర్ విచ్ ఆర్ నాట్ రెస్పాండింగ్ టు మెడికల్ ట్రీట్మెంట్. ఒకసారి గుండె పెరిగిందంటే ఇంతకుముందు అనినట్టు ఇట్ ఈస్ నాట్ రివర్సిబుల్. బట్ మనం కరెక్షన్ చేయగలిగేది, అవాయిడ్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేసినప్పుడు కొంతవరకు గుండె పెరగటం అనేది కంట్రోల్ చేయొచ్చు సిమ్టమ్స్. థ్యాంక్ యూ అండి.